బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సుకు త్రుటిలో మరోసారి ప్రమాదం తప్పింది. పెద్ద అంబర్పేట్ ఫ్లైఓవర్ పై బస్సు టైల్ ఓవర్ హీట్ కావడంతో భారీగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వేమూరి ట్రావెల్స్ బస్సు ఈ ఘటనకు గురైంది. తీవ్ర చలిలో దాదాపు గంట పాటు 26 మంది ప్రయాణికులు రోడ్డుపై చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు దగ్ధమవుతుందేమోనని భయాందోళన చెందిన ప్రయాణికులు వెంటనే బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికీ స్పందించిన వేమూరి ట్రావెల్స్ యాజమాన్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సుకు త్రుటిలో మరోసారి ప్రమాదం తప్పింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ. వర్మ అయితే చూసుకుంటే అయితే వేమూరి ట్రావెల్స్ ఇన్సిడెంట్ జరిగి కూడా ఒక 15 రోజులు కూడా కాలేదు. అయితే దాంట్లో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా ఇంకా అదే నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే కూడా వేమూరి ట్రావెల్స్ కి బస్ కి మరో ప్రమాదం అయితే శృతి తప్పిందని చెప్పాలి. అయితే పెద్దంబర్పేట ఫ్లైఓవర్ పై వేమూరి ట్రావెల్స్ బస్ లో టైర్ లో ఒకసారిగా పొగలు రావడంతో అయితే డ్రైవర్ దాన్ని గమనించినారు. అయితే బస్సు ఓవర్ హీట్ తో టైర్ల నుంచి పొగ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఈ వేమూరి ట్రావెల్స్ బస్సు ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే కూడా మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా చలి తీవ్రతలో కూడా గంట నుంచి రోడ్డు పైననే 26 మంది ప్రయాణికులు పడిగాపులు కాగా అయినప్పటికీ కూడా వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం అయితే ఇప్పటి వరకైతే పట్టించుకున్న పరిస్థితి కూడా కనిపించలేదని చెప్పాలి. అయితే దాంతో పాటు చూస్తే కూడా గత ఇన్సిడెంట్ లో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా ఇంకా వేమూరి ట్రావెల్స్ అయితే ఇదే నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పాలి. అయితే అప్పుడు ఇన్సిడెంట్ లో చూసుకుంటే కూడా ఫైర్ ఎగ్జాస్టర్స్ లేకపోవడం అవ్వచ్చు, లేదంటే హిట్టింగ్ ప్లేస్ లో కూడా ఇట్లా టెక్నికల్ గా ప్రాబ్లం ఉండడం వలన ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వడంతో మాత్రం ఈ ట్రావెల్స్ బస్సెస్ తో ప్రయాణం చేయాలంటేనే ఇప్పటికీ కూడా చాలా మంది అయితే ప్రయాణికులు భయపడుతూ ఉన్నారు. కానీ ఈ వేమూరి ట్రావెల్స్ పైన చూసుకుంటే కూడా ఎన్ని కేసెస్ అయినప్పటికీ కూడా ఇంకా అదే నిర్లక్ష్యం వహించడం, అయితే ఇటు ప్రయాణికులు కూడా వాళ్ళు ఎంతో భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా కనీసము వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం అయితే ఇప్పుడు ప్రయాణికుల వరకు అయితే ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఎలాంటి ఒక నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్పి ఇప్పటి వరకు కూడా చూస్తే కూడా ఇటు ప్రయాణికులు మాత్రం వాళ్ళు రోడ్ల పైన ఉన్నారు. అయితే చలికి కూడా వాళ్ళతో ఏదైతే వాళ్ళు ఫుడ్ ఏదైతే క్యారీ చేస్తున్నారో అయితే అది వాళ్ళు రోడ్డు పైన కూర్చొని తిన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతో పాటు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఎంతో చలికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఇక తాజాగా చూస్తే కూడా ఈ వేమూరి ట్రావెల్స్ అయితే మొత్తం నిర్లక్ష్యం వహిస్తుంది. అయితే ఇటు ప్యాసింజర్స్ తోని ఇటు ప్రయాణికుల ప్రాణాలతో మాత్రం చిలగట్ట మారుతుందని చెప్పాలి. అయితే వేమూరి ట్రావెల్స్ అనేది ఒక ప్రమాదం అనే ట్రావెల్స్ అనే ఒక పేరు మాత్రం పొందుతుందని చెప్పాలి. శివవర్మ. సుప్రియ, ఈ సంఘటన జరిగిన తర్వాత బస్సు యాజమాన్యం ఏ విధంగా స్పందించింది? ఇప్పటికీ ప్రయాణికులు రోడ్డు మీదే ఉన్నారా? అయితే ఇప్పటి వరకు చూస్తే కూడా కొంతమంది ప్రయాణికులు మాత్రము ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అసలు కనీసం యాజమాన్యం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఉన్నప్పటికీ కూడా అసలు వాళ్ళకి కాంటాక్ట్ అయిన పరిస్థితి లేదు, అసలు వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి కూడా కనిపించడం లేదని చెప్పాలి. అయితే ఇంకా చలికి కూడా ఇటు ప్రయాణికులు మాత్రం ఇంకా కూడా రోడ్ల పైననే ఉన్నారు. అయితే వాళ్ళు రోడ్ల పైన తింటూ ఉన్నారు. ఇక ఇప్పుడు మరి తర్వాత చూసుకుంటే అది శ్రీకాకుళంకి వెళ్ళేది కాబట్టి కొంతమంది రిటర్న్ వెళ్తుండొచ్చు, లేదు అంటే ఈ రోజు వాళ్ళ రోడ్ల పైన పడుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ వేమూరి ట్రావెల్స్ అయితే మొత్తము ఇటు ప్రయాణికులతో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పాలి. అయితే వేమూరి ట్రావెల్స్ లో మరోసారి ఇది జరగడంతో మాత్రం ఇక ట్రావెల్స్ బస్ లో ప్రయాణం చేయాలంటే కూడా చాలా మంది భయపడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్న జరిగిన ఇన్సిడెంట్ నుంచి కూడా చూస్తే అయితే చాలా మంది భయపడుతూనే ఉన్నారు అసలు ట్రావెల్ బస్సెస్ లో ప్రయాణం చేయాలంటే. దట్టు అది కూడా వేమూరి ట్రావెల్స్ అంటే ఇంకా భయపడుతున్నప్పటికీ కూడా ఇంకా అదే నిర్లక్ష్యం వహిస్తుంది. ఒకవేళ డ్రైవర్ ఆ పొగలు గమనించకపోతే మాత్రం ఈరోజు అది కూడా మళ్ళీ పెద్ద ప్రమాదం జరిగే అవకాశమే ఉండే, ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం నుంచి అయితే త్రుటి నుంచి ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటికీ కనీసం ఇప్పటి వరకు కూడా ఇటు ప్రయాణికుల పైన మాత్రము ఇటు కాంటాక్ట్ అయిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే యాజమాన్యం మాత్రం ఇంకా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పాలి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారా సుప్రియ? ఘటనా స్థలానికి ఇందాక అయితే పోలీసులు చేరుకున్నారు. అయితే వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా మొత్తం కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే ఏమి ఇంకా బయటికి రావట్లేదని చెప్పాలి. అంటే కొంతమంది మాత్రమే పోలీసులు కొంతమందితో మాట్లాడారు, కొంతమంది ప్రయాణికులతో కంప్లీట్ గా అంతా మొత్తం 26 మంది ప్రయాణికులతో అయితే ఇంకా కంప్లీట్ గా అయితే మాట్లాడిన పరిస్థితి అయితే కనిపించడం లేదని చెప్పాలి. థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.